వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా అంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా టారిఫ్ల దెబ్బ ఒకటైతే ఆ పేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకు తింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు అని మండిపడ్డారు. ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఆక్వా రంగంపై పడుతోందని, కేంద్రం చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంపై జగన్ స్పందించారు. రోజు రోజుకు ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవటం లేదు? ప్రభుత్వ స్థాయిలో ఒక రివ్యూ చేసి గట్టి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? రైతులంతా గగ్గోలు పెడితే మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం అని జగన్ నిలదీశారు. ఇక ప్రభుత్వం ఉండి ఏం లాభం అని విమర్శనాస్త్రాలు సంధించారు. 100 కౌంట్ రొయ్యల ధర అకస్మాత్తుగా 280 రూపాయల నుంచి దాదాపు 200 నుంచి 210 రూపాయలకి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా క్రాప్ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఎగుమతుల్లోనూ అలాగే విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వా రంగం దేశంలోనే నెంబర్ 1. అలాంటి రంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని మా హయాంలో ఏర్పాటు చేశాం. ఆక్వా సీడ్, ఫీడ్ ధరలను నియంత్రించడంతో పాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చాం. సిండికేట్ గా మారి దోపిడీ చేసే విధానాలకు చెక్ పెడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించాం. ఆక్వా జోన్స్ లో ఉన్న ఆర్బీకేలో షిఫరీస్ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించి రైతుకు చేదోడుగా నిలిచి ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపించాం. అమెరికా టారిఫ్ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ టారిఫ్లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు. ఇక ముందు కూడా ఇవి కొనసాగుతాయి. ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం కాదు అంటూ జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు.